ట్రేడింగ్‌లో టెక్నికల్ అనాలిసిస్‌లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ ఏమైనా ఉంది అంటే మార్కెట్ స్ట్రక్చర్. సో, ఇప్పుడు మనం మార్కెట్ స్ట్రక్చర్‌ని అర్థం చేసుకుందాం. సో, మార్కెట్ స్ట్రక్చర్ మీరు పర్ఫెక్ట్ అయిపోయారనుకోండి, మీకు చాలా చాలా నాలెడ్జ్ పెరిగిపోతుంది. సో, ఇది పర్ఫెక్ట్ అయిపోయాక మీకంటూ ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అయితది. సో, ఈరోజు నేను మీకొచ్చేసి నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మార్కెట్ స్ట్రక్చర్‌ని. ట్రస్ట్ మీ గైస్, ఇట్ గోయింగ్ టు హెల్ప్ యూ అ లాట్. సో, మార్కెట్ స్ట్రక్చర్ పర్ఫెక్ట్ అయ్యాక దీనిపైన మనకు చాలా స్ట్రాటజీస్ ఫార్మ్ అయితాయి. సో, రైట్ నౌ వి ఆర్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ ది మార్కెట్ స్ట్రక్చర్. అసలు ఈ మార్కెట్ స్ట్రక్చర్ ఎలా ఫార్మ్ అవుతుందంటే, దీనికి మెయిన్‌లీ 3 ప్యాటర్న్స్ వర్కౌట్ అయితాయి. ఏంటంటే, అప్ ట్రెండ్ ఒకటి. మార్కెట్‌లో మార్కెట్ స్ట్రక్చర్‌కి అప్ ట్రెండ్ ఒకటి యూజ్ అయితుంది. దీని తర్వాత కన్సాలిడేషన్ స్టేజ్ ఒకటి ఉంటుంది మార్కెట్‌లో. లేదు అంటే దీని తర్వాత మనకి డౌన్ సైడ్. సో, ఇలా ఏంటంటే అప్ ట్రెండ్, కన్సాలిడేషన్, డౌన్ ట్రెండ్ ఈ 3 కాంబో నుంచి వచ్చేది ఒక మార్కెట్ స్ట్రక్చర్ అని అనుకుంటాం. సో, మార్కెట్ యొక్క నేచర్ ఏంటంటే బ్రదర్, ఎప్పుడైనా సరే మీరు అబ్జర్వ్ చేసి ఉంటే బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ 50 కావచ్చు. అలానే ఇండెక్స్ ఏదైనా యూఎస్ 30, యూఎస్ 100, గోల్డ్ ఏదైనా అబ్జర్వ్ చేయండి. వీటిలో ఏంటంటే మనం ఒక్కసారి చార్ట్ చూస్తే ఒక హై క్రియేట్ చేసిన తర్వాత మార్కెట్ డెఫినెట్‌లీ ఒక పుల్ బ్యాక్ వస్తుంది. మళ్ళా హై క్రియేట్ చేస్తుంది. సో, ఈ హై క్రియేట్ చేసిన తర్వాత మినిమమ్ టు మినిమమ్ మార్కెట్ ఎప్పుడైనా సరే ఇలా స్ట్రెయిట్ ఎళ్ళిపోదు. హై క్రియేట్ చేసిన తర్వాత ఎప్పుడు మార్కెట్ ఇలా వెళ్ళిపోద్ది. డెఫినెట్‌లీ ఏం చేస్తుందంటే ప్రీవియస్ లోని ట్యాప్ అయితది. ఇలా. సో, ఇలా ప్రతిసారి ఏం చేస్తుంది మార్కెట్ ఇలా ప్రీవియస్ లోనే ట్యాప్ అయ్యి పైకి వెళ్తది. సో, దీన్నే మనం ఏమంటామంటే బ్యాలెన్సింగ్ వే ఆఫ్ మార్కెట్ అంటాం. మార్కెట్ ఎప్పుడైనా సరే ఒక స్వింగ్ హై, స్వింగ్‌లో ఫార్మ్ చేసుకుంటూ వెళ్తుంది. ఏదైనా ఎగ్జాంపుల్ చూద్దాం. మార్కెట్ నేచర్ ఏంది, ఎప్పుడు ఇలా వెళ్ళిపోకుండా ప్రీవియస్ హైని ట్యాప్ చేయాలి. సో, ఇప్పుడు ఒక్కసారి బ్రేక్‌ఔట్ ఇచ్చాక మార్కెట్ ఇక్కడ బ్రేక్‌ఔట్ ఇచ్చాక హై వెళ్ళి మళ్ళా ఆ లెవెల్‌కి ట్యాప్ అయింది చూడండి. ప్రీవియస్ హైకి ట్యాప్ అయింది. మళ్ళీ అలానే ఇది ఇక్కడ ఒకసారి బ్రేక్‌ఔట్ ఇచ్చాక మళ్ళా మార్కెట్ ట్యాప్ అయింది. ఇలా ప్రతిసారి ఏం చేస్తుంది మార్కెట్, ఇలా హై బ్రేక్ చేసిన ప్రతిసారి మళ్ళా ప్రీవియస్ హైని ట్యాప్ చేస్తుంది మార్కెట్. ప్రీవియస్ హై ఏదైతే ఉందో ట్యాప్ చేస్తుంది. ఇలా ప్రతిసారి ఏందంటే దాని యొక్క నేచర్ ఏంది అంటే మార్కెట్ యొక్క నేచర్ ఒక స్వింగ్ హై, స్వింగ్‌లో ఫార్మ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా వెళ్ళినప్పుడే మార్కెట్ ఒక కరెక్షన్‌కొస్తుంది. న్యూ బయర్స్ స్ట్రాంగ్‌గా వెళ్తారు. సో, ఇప్పుడు మీకేందంటే ఒక బేసిక్ నాలెడ్జ్ అర్థమైంది. మార్కెట్ ఎప్పుడు స్ట్రెయిట్ ఎళ్ళిపోదు. ఒక స్ట్రక్చర్ ఫార్మ్ చేసుకుంటూ వెళ్తుందని చెప్పేసి. ఇప్పుడు ఆ స్ట్రక్చర్‌ని మనం క్లియర్‌గా మాట్లాడుకుందాం. సో, ఫస్ట్ ఏందంటే మన ఎగ్జాంపుల్ ఒక అప్ ట్రెండ్ మాట్లాడుకుంటే మార్కెట్ ఇలా హైలో ఫార్మ్ చేసుకుంటూ వెళ్తుంది. ఇక్కడ చూస్తే మనకి అప్ ట్రెండ్ అని అర్థమైతుంది. అప్ ట్రెండ్ అన్నప్పుడు ఫస్ట్ హెచ్ అనే వర్డ్ వస్తుంది. సో, ఫస్ట్ మనకి హయ్యర్ హై. సో, నెక్స్ట్ ఏం చూడండి, ఇక్కడ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అయింది బ్రదర్. బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అంటాం దీన్ని. బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అయిన తర్వాత మార్కెట్ ఏం చేసిందంటే ఒక హై క్రియేట్ చేసింది మళ్ళా హయ్యర్ హై. ఇదొక హయ్యర్‌లో. మళ్ళా ఇక్కడ చూడండి మళ్ళా బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అయింది. మళ్ళా ఇది ఒక హయ్యర్ హై ఇలా ఫార్మ్ చేసుకుంటూ మార్కెట్ పైకి వెళ్తుంది. అండ్ ఇక్కడ సపోజ్‌గా మార్కెట్ ఇలా వచ్చి ఇలా వెళ్ళిందనుకోండి. ఇది చూడండి బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అయింది మార్కెట్. సో, ఇప్పుడు నాకు ఇక్కడ న్యూ హయ్యర్ హై లెక్క నేను ఎప్పుడు కన్ఫర్మ్ చేసుకుంటా? సో, ఎప్పుడైతే మార్కెట్ ఈ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ కిందికి రాలేదో ఇది నాకు వాలిడ్ హయ్యర్ హై కాదు. సో, మార్కెట్ ఎప్పుడైనా సరే ఇలా వచ్చి పోవాలి. ఇలా వచ్చినప్పుడు ఇది నాకు వాలిడ్ హయ్యర్ హై అయితుంది. బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ కిందకొచ్చి ఈ హయ్యర్‌లో పైనుంచి మళ్ళా రికవరీ అవ్వాలి. ఇలా వెళ్ళినప్పుడే అది నాకు ఇది వాలిడ్ హయ్యర్ హై అయితుంది. ప్రతిసారి మార్కెట్ కొత్త హయ్యర్ హై ఫార్మ్ చేయాలి అంటే డెఫినెట్‌లీ ఈ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ ఈ హయ్యర్‌లో మధ్యలో వచ్చి ఫార్మ్ చేయాలి. లేదు అంటే అది వాలిడ్ అవ్వదు. మళ్ళా చెప్తా చూడండి, ఇలా ఉన్నప్పుడు ఇక్కడ ఇలా ఈ విధంగా ఉంది బ్రదర్. ఇలా వచ్చి వెళ్ళింది మార్కెట్. ఇక్కడ ఇది నాకు బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అని అర్థమైతుంది. ఇది హయ్యర్ లో అని అర్థమైతుంది. హయ్యర్ హై అని అర్థమైతుంది. ఇక్కడ మళ్ళా ఇక్కడ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అయింది నాకు. బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అయింది. ఇది ఒక హయ్యర్ లో అండ్ హయ్యర్ హై. మళ్ళా ఇక్కడ ఒక హయ్యర్ లో. ఇప్పుడు హయ్యర్ హై అనేది ఏది నేను ఇక్కడ తీసుకుంటా. ఎందుకంటే దీనికి ముందు నాకు బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ కిందికి రాలే మార్కెట్. దీన్ని ఇక్కడ నేను హయ్యర్ హై లెక్క దీన్ని తీసుకోలేను. ఇక్కడ కూడా తీసుకోలేను. ఎందుకు తీసుకోలేను బ్రదర్ అంటే హయ్యర్ హై లెక్క తీసుకోవాలి అంటే మార్కెట్ పుల్ బ్యాక్ అనేది ఈ ఫాల్ ఏదైతే ఉందో ఈ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ హయ్యర్‌లో మధ్యలో వచ్చి రికవరీ అవ్వాలి. అప్పుడే ఇది నాకు హయ్యర్ హై లెక్క కన్సిడర్ చేస్తా. అప్పటి వరకు ఇక్కడ చూడండి ఈ 2 బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ కిందికి రాలే కాబట్టి ఈ 2 హయ్యర్ హై కాదు. సో, ఎప్పుడైతే బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ కిందికొచ్చి హయ్యర్‌లో లోపల నుంచి మార్కెట్ రికవర్ అయిందో ఇక్కడ మనం దీన్ని హయ్యర్ హై లెక్క కన్సిడర్ చేస్తాం. సో, మీకు అది అర్థమైందని అనుకుంటున్నా. ఇప్పుడు మనం ఏంటంటే నేమ్స్ మాట్లాడుకుందాం. విత్ ట్రెండ్ యెల్లో కలర్‌లో అయితే డ్రా చేస్తున్నానో ఇదంతా నాకేంటంటే నెక్స్ట్ పింక్ కలర్‌లో ఏదైతే లైన్ డ్రా చేశానో ఇది మనం దీన్ని కరెక్టివ్ మూవ్ అంటాం. సో, ఇంపల్సివ్ మూవ్ అనేది ఏందంటే ఫస్ట్ మనం అబ్జర్వ్ చేయాలి అండ్ ఈ కరెక్టివ్ మూవ్‌లో బై చేయాలి. ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఈ మార్కెట్ స్ట్రక్చర్‌లో ఈ ఇంపల్సివ్ మూవ్ మొత్తం అబ్జర్వ్ చేసి కరెక్టివ్ మూవ్‌లో మనం బై చేయాలి. ఈ కరెక్టివ్ మూవ్‌నే మనం ఏమంటామంటే పుల్ బ్యాక్స్ అంటాం జనరల్‌గా. సో, మళ్ళా పుల్ బ్యాక్స్‌లో 3 టైప్స్ ఆఫ్ పుల్ బ్యాక్స్ ఉంటుంది. అది నెక్స్ట్ టాపిక్‌లో మాట్లాడుకుందాం. ఇప్పుడైతే మార్కెట్ స్ట్రక్చర్‌ని అర్థం చేసుకుందాం క్లియర్‌గా. సో, ఇలా వెళ్తున్న మార్కెట్ సడెన్‌గా ఇలా ఫాల్ అయ్యి ప్రీవియస్ హయ్యర్‌లోని బ్రేక్ చేసింది. ఇక్కడ వరకు ఏడ చూసినా ఈ యొక్క ప్రీవియస్ హయ్యర్‌లోని బ్రేక్ చేయలేదు. కానీ ఫస్ట్ టైమ్ మార్కెట్ బ్రేక్ చేసింది. దిస్ ఈస్ వి కాల్ ది CHOCH చేంజ్ ఆఫ్ క్యారెక్టర్. సో, దీన్ని చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అని కొందరు అంటారు. మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అంటారు. లేదు అంటే మనం దీన్ని మళ్ళీ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అని కూడా అనొచ్చు. కాకపోతే ఈసారి బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో మార్కెట్ యొక్క స్ట్రక్చర్ షిఫ్ట్ అయిపోతుంది. సో, ఈ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ నుంచి మార్కెట్ మళ్ళీ ఏందంటే న్యూ హైస్ ఫార్మ్ చేస్తుంది. సో, ఇప్పుడు ఏమైతుంది ఇది
లోయర్ హై, ఇది లోయర్ లో లెక్క తీసుకుంటాం. మళ్ళా మార్కెట్ ఇలా పుల్ బ్యాక్ వెళ్ళినప్పుడు ఇది బ్రేకప్ స్ట్రక్చర్ నాకు. సో మళ్ళీ ఇది వచ్చేసి లోయర్ హై, ఇది ఒక లోయర్ లో, మళ్ళీ ఇది ఒక బ్రేకప్ స్ట్రక్చర్. ఈ విధంగా సేమ్ స్టోరీ. ఇటు సైడ్ ఏంటంటే హయ్యర్ లో హయ్యర్ హై ఉంటుంది, ఇటు సైడ్ వచ్చేసి లోయర్ హై లోయర్ లో ఉంటుంది. ఈ విధంగా సేమ్ మాట్లాడుకుంటాం. ఒక్కసారి హయ్యర్ లో బ్రేక్ చేసిందా అప్పుడు మనం అది చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ లెక్క కన్సిడర్ చేసుకుంటున్నాం. సో ఇదే నేను ఒకసారి మీకు చార్ట్ లో చూపించడానికి ట్రై చేస్తాను. సో ఇక్కడ చూడండి గోల్డ్ చూద్దాం. సో ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నుంచి తీసుకుంటున్నాను. సో ఇక్కడ జస్ట్ మనకి ట్రెండ్ లైన్ లెక్కనే అనిపిస్తుంది గోల్డ్ 30 మినిట్ చార్ట్ పెడితే, కానీ ఇందులో చాలా నాలెడ్జ్ ఉంది. ఇందులో హయ్యర్ హైస్ ఉన్నాయి, హయ్యర్ లోస్ ఉన్నాయి, బ్రేక్అప్ స్ట్రక్చర్స్ ఉంది, ఎంట్రీ పాయింట్స్ కూడా ఉన్నాయి. ఒక హయ్యర్ లో లెక్క కన్సిడర్ చేస్తున్నాను. దీని తర్వాత ఇది వచ్చేసి నాకు ఒక హయ్యర్ హై, మళ్ళీ ఇక్కడ వచ్చేసి హయ్యర్ లో లెక్క తీసుకుంటున్నాను బ్రదర్. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి ఈ యొక్క లైన్ ఉంది చూడండి, ఇది బ్రేక్అప్ స్ట్రక్చర్. మళ్ళీ మార్కెట్ ఇక్కడ ఒక హయ్యర్ హై ఫామ్ చేసింది, మళ్ళా దిస్ ఇస్ హయ్యర్ లో హెచ్ఎల్, అగైన్ BOS బ్రేక్అప్ స్ట్రక్చర్, అగైన్ ఇక్కడ పుల్ బ్యాక్ వచ్చింది. సో దిస్ ఇస్ ది హయ్యర్ లో హెచ్ఎల్, అండ్ ఇక్కడ బ్రేక్అప్ స్ట్రక్చర్ అయింది, అండ్ దిస్ ద హయ్యర్ హై. హయ్యర్ హై బ్రేక్అప్ స్ట్రక్చర్ అయిన తర్వాత ఒక హయ్యర్ హై మళ్ళీ ఫామ్ చేసింది, మళ్ళీ మార్కెట్ ఇక్కడ ఒక హయ్యర్ హై ఫామ్ చేసింది బ్రదర్. హయ్యర్ హై ఇక్కడ చూడండి, ఇదంతా ఏదైతే ఉందో ఇది ఇంపల్సివ్ మూవ్ బ్రదర్. సో ఇంపల్సివ్ మూవ్ లో మనం ఏంటంటే మన ట్రేడ్ ఉండాలి, రన్నింగ్ ట్రేడ్ వచ్చేసి ఇంపల్సివ్ మూవ్ లో ఉండాలి. సో ఇప్పుడు క్లియర్ గా ట్రెండ్ మొత్తం బయింగ్ సైడ్ ఉందని, ఈ లెవెల్ నుంచి ఈ లెవెల్ వరకు చూసుకుంటే ట్రెండ్ మొత్తం బయింగ్ సైడ్ ఉంది. సో మనం ట్రేడ్ ఎలా ప్లాన్ చేయాలి? అప్ ట్రెండ్ ఉన్నప్పుడు మన ఎంట్రీ పాయింట్ ఆల్వేస్ ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ లిక్విడిటీ ఆర్ FVG. సో ఇదంతా చూడండి, ఇదంతా ఇంపల్సివ్ మూవ్. పింక్ కలర్ లైన్ అయితే డ్రా చేస్తున్నాను, ఇదంతా ఇంపల్సివ్ మూవ్ అన్నట్టు. ఈ ఇంపల్సివ్ మూవ్ లో మనం ఏం చేయాలి అంటే మన ట్రేడ్ ని హోల్డ్ చేయాలి. మరి ఎంట్రీ ఏడ ప్లాన్ చేయాలంటే ఈ కరెక్టివ్ మూవ్ లో FVG ఐడెంటిఫై చేయాలి బ్రదర్. కింద ఈ కరెక్టివ్ మూవ్ లో కరెక్ట్ గా FVG ఐడెంటిఫై చేసి ఆ FVG నుంచి మనం ట్రేడ్ తీసుకోవాలి. ఈ ఇంపల్సివ్ మూవ్ తర్వాత ఈ పుల్ బ్యాక్స్ అంటాం, లేదంటే కరెక్టివ్ మూవ్ అంటాం. ఈ పుల్ బ్యాక్స్ లో 3 టైప్ ఆఫ్ పుల్ బ్యాక్స్ ఉంటుంది: గ్రాడ్యువల్ పుల్ బ్యాక్, ర్యాపిడ్ పుల్ బ్యాక్. సో గ్రాడ్యువల్ పుల్ బ్యాక్, ర్యాపిడ్ పుల్ బ్యాక్ ఆర్ లిక్విడిటీ గ్రాబ్ ఉంటుంది. ఇక్కడ జరిగింది ఏది? గ్రాడ్యువల్ పుల్ బ్యాక్. అంటే ఫాల్ చాలా గ్రాడ్యువల్ గా ఫాల్ అవుతుంది. అప్పుడు కింద FVG ట్యాప్ అవగానే బై చేయాలి. సో కన్ఫర్మేషన్ క్యాండిల్ తీసుకొని స్మాలర్ టైమ్ ఫ్రేమ్ 5 మినిట్స్ 15 మినిట్స్కి వెళ్ళి అక్కడ మంచిగా క్లోజింగ్ ఇస్తే అక్కడ మనకి ఏంటంటే బయింగ్ సైడ్. సో దీనికి నేను ఏం చేస్తాను అంటే ఇంకోటి వీడియో చేస్తాను, పార్ట్ 2 FVG ఎలా ఐడెంటిఫై చేయాలి, ట్రేడ్స్ ఎలా ప్లాన్ చేయాలి ఎంట్రీ చేద్దాం. ఫస్ట్ అయితే మార్కెట్ స్ట్రక్చర్ నేర్చుకుందాం. సో ఇలా FVGs లో ట్రేడ్ ప్లాన్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ చూడండి ఫస్ట్ టైం హయ్యర్ లో బ్రేక్ చేసింది. అండ్ ఇంకోటి మీరు అనొచ్చు, బ్రదర్ ఇక్కడ మనం ఎందుకు బై చేయలేదు, ఇక్కడ కూడా హయ్యర్ లో బ్రేక్ చేయ ముందు మన ఇక్కడ కూడా FVG ఉంది కదా, బై చేయొచ్చు కదా అంటే, బ్రదర్ ఏంటంటే ఇది ర్యాపిడ్ పుల్ బ్యాక్, అంటే చాలా స్పీడ్గా ఫాల్ అవుతుంది. ఎలా ఎప్పుడైతే ర్యాపిడ్ పుల్ బ్యాక్ ఇలా స్పీడ్గా ఫాల్ అవుతుందో మనం అంత సింపుల్గా బై చేయం. సో అప్పుడు ఏం చేస్తామంటే కన్ఫర్మేషన్ క్యాండిల్స్ కావాలి. ఆ కన్ఫర్మేషన్ క్యాండిల్ అక్కడ లేదు కాబట్టి మనం అక్కడ ట్రేడ్ని డిస్టర్బ్ చేయదు. సో ఒక్కసారి ఇక్కడ చూడండి హయ్యర్లో బ్రేక్ చేసిందంటే ఇది మనం దీన్ని ఏమంటాము? సింపుల్గా మన టర్మినాలజీలో మాట్లాడుకుంటే సింపుల్గా అర్థమైతే చేంజ్ ఆఫ్ క్యారెక్టర్, CH అంటాం. సో ఇలా చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయిన తర్వాత మార్కెట్ ఏం చేస్తుంది అంటే పుల్ బ్యాక్ కోసం మళ్ళీ వెళ్తుంది. సో ఇప్పుడు మళ్ళీ మనం ఇక్కడ ఏంటంటే పుల్ బ్యాక్ నుంచి ఒక ట్రేడ్ ప్లాన్ చేయాలి. సో ఇప్పుడు మనం ఒక సెల్ ప్లాన్ చేయాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 30 మినిట్స్లో ఇక్కడ ఒక FVG ఉంది బ్రదర్. ఈ FVG నాకు ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక ట్రేడ్ ప్లాన్ చేయడానికి FVG నాకు చాలా ఇంపార్టెంట్. ఇది గ్రాడ్యువల్ గా వెళ్తుందా, ర్యాపిడ్ గా వెళ్తుందా అబ్జర్వ్ చేస్తా. గ్రాడ్యువల్ గా వెళ్తే నేను ఇక్కడ ఒక ట్రేడ్ ప్లాన్ చేస్తా, అది కూడా ఒక M ప్యాటర్న్ పైన. స్మాలర్ టైం ఫ్రేమ్ 15 మినిట్స్ లో వెళ్ళి ఇలా M ప్యాటర్న్ ఫామ్ చేస్తే ఇక్కడ నుంచి నేను ఒక బిగ్ సెల్లింగ్ కి ఇంత మినిమం ఇక్కడ వరకు హోల్డ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడ నుంచి ఒక 1:2, 1:3 ట్రేడ్ హోల్డ్ చేస్తా. లేదు చాలా స్పీడ్ గా రికవరీ అయితే మాత్రం పైన లిక్విడిటీ హయ్యర్ లో పైన మళ్ళీ మార్కెట్ ట్రాప్ చేయొచ్చు. సో జనరల్ గా ఎప్పుడైతే మార్కెట్ స్ట్రక్చర్ చేంజ్ చేసుకుంటుందో జనరల్ గా మనం అయితే ఈ యొక్క ప్రీవియస్ FVG దగ్గర సెల్ కి వెళ్తాం. సో ట్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. దాన్ని మనం పార్ట్ 2లో ఎలాంటి ఎక్కడెక్కడ ట్రాప్ ఉంటుందో మాట్లాడుకుందాం. ఇప్పుడైతే మీకు ఐ హోప్ మీకు ఏంటంటే మార్కెట్ స్ట్రక్చర్ మీద ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో ఇక్కడ మీకు ఏంటి ట్రేడ్స్ ఒకసారి ఎలా ప్లాన్ చేయాలి అనుకుంటే మీరు చూడండి గైస్, 15 మినిట్స్కి వెళ్ళండి. ఇక్కడ మార్కెట్ ఏం చేసింది? ఒక IDM ఫామ్ చేసింది. దిస్ ఈజ్ వి కాల్డ్ IDM. ఇక్కడ IDM అంటే ఒక ఫేక్ సపోర్ట్ లెవెల్, ఇండ్యూస్మెంట్ అని చెప్తాం. ఈ IDM ఏం చేస్తుంది అంటే మార్కెట్లో ఒక సపోర్ట్ లెవెల్ క్రియేట్ చేస్తుంది. సో ఈ సపోర్ట్ లెవెల్ ఎందుకు క్రియేట్ చేసింది అంటే దీని కింద అందరినీ స్టాప్ లాస్ ట్రాప్ చేసి లిక్విడిటీ క్రియేట్ చేయండి. సో ఫేక్ సపోర్ట్ లెవెల్ లిక్విడిటీ స్వీప్ చేస్తుంది మార్కెట్. ఈ యొక్క రీజన్ లో ఫేర్ వాల్యూ గ్యాప్ ఆర్ ఇన్వర్స్ ఫేర్ వాల్యూ గ్యాప్ ఉంటే మనం బై చేసి ఈ ట్రేడ్ ని క్యాప్చర్ చేస్తాం. లాంగ్ ట్రేడ్ ఈ రీజన్ నుంచి ఈ క్యాండిల్ కన్ఫర్మేషన్ తర్వాత ఈ విధంగా ఒక ట్రేడ్ ని 1:2 వరకు మినిమం ఏంటంటే 1:2 వరకు ఒక ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. నెక్స్ట్ ఏంటి? మళ్ళీ నేనేం చేస్తా, నెక్స్ట్ ఏంటంటే ఇంకో ట్రేడ్ ప్లాన్ చేయాలి. నెక్స్ట్ మనకి ఇక్కడ 15 మినిట్స్ లో ఒక FVG ట్యాప్ అవుతుంది. ఆ FVG దగ్గర చూడండి మార్కెట్ ముందు మళ్ళీ ఒక IDM క్రియేట్ చేసింది. ఇక్కడ సపోర్ట్ క్రియేట్ చేసి ఇక్కడ నుంచి ఈ FVG లో ట్యాప్ అయి స్పీడ్ గా పైకి వెళ్ళిపోయింది. మళ్ళీ మనం స్మాలర్ టైం ఫ్రేమ్ వెళ్ళి, సో మళ్ళీ మనం ఇక్కడ స్మాలర్ టైం ఫ్రేమ్కి వెళ్ళి ఇక్కడ చూడండి మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక FVG కూడా ఫామ్ చేసింది 5 మినిట్స్లో. సో ఈ యొక్క లెవెల్ దగ్గర మళ్ళీ ఎంట్రీ ప్లాన్ చేసుకుంటాం.
సో, ఆ విధంగా మన ట్రేడ్స్ అనేది 1:2, 1:3 వరకు ఈజీగా మనం 1:2 1:3 అనేది ప్లాన్ చేసుకుంటాం. మళ్ళా ఇక్కడ చూడండి. ఈ పుల్ బ్యాక్‌లో ఇంకో ఎంట్రీ ప్లాన్ చేయాలంటే ఇక్కడ మళ్ళా ఈడ ఇంకో ఎఫ్‌జీ ట్యాప్ అయింది. 15 మినిట్స్ ఆర్ 5 మినిట్స్‌కి వెళ్లి వి కెన్ గో ఫర్ ఎ బై అగైన్ ఓవర్ హియర్. సో, ఇక్కడ మళ్ళా మనం ఈ యొక్క రీజియన్ నుంచి మళ్ళా బయింగ్ ప్లాన్ చేసుకోవచ్చు. సో, ప్రతి చోట ఏందంటే 1:2, 1:3 రేట్స్ దొరుకుతున్నాయి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు సెల్లింగ్ సైడ్ వెళ్ళాలి అంటే సిమిలర్ సెటప్ మనం ఇక్కడ సో, నేనేం చేస్తా అంటే 30 మినిట్స్‌కి వెళ్తా. 30 మినిట్స్‌కెళ్ళి ఆ ఇంపార్టెంట్ ఎఫ్‌జీ అయితే ఉందో నేను ఒక సెల్లింగ్ సైడ్ షార్ట్ ట్రేడ్ ప్లాన్ చేస్తా. 1:2 చాలు. జస్ట్ ప్రీవియస్ హై పైన లిక్విడ్ తీసుకోవచ్చు కాబట్టి జస్ట్ హైయర్ పైన దీనిపైన స్టాప్ లాస్ పెట్టేసి ఐ విల్ పుష్ ఇట్ టు 1:2 ఎక్కువేం వద్దు. సో, ఈ విధంగా ట్రేడ్స్ అనేది ప్లాన్ చేసుకోవాలి. మార్కెట్ స్ట్రక్చర్‌తో పాటు ఇంకా డెప్త్‌గా వెళ్ళాల్సిన కాన్సెప్ట్స్ ఏందంటే ఫెయిర్ వాల్యూ గ్యాప్స్, ఆర్డర్ బ్లాక్స్, పుల్ బ్యాక్స్, ఇండ్యూస్మెంట్ టెక్నిక్ అలానే ఫిబొనాచి లెవెల్స్ ఇవన్నీ పర్ఫెక్ట్ అయిపోతే మీకు అంటూ ఒక ప్రాఫిట్ స్ట్రాటజీ ఫార్మ్ అయితది. సో, మీకు ఆల్రెడీ నాలెడ్జ్ ఉంటే ఓకే. బట్ ఇంకా డెప్త్‌గా బేసిక్స్ నుంచి వెళ్ళాలనుకుంటే మీరు మా కోర్స్ జాయిన్ అవ్వచ్చు. కింద ఉన్న నంబర్‌ని కాంటాక్ట్ అవ్వండి. సో, ఇందులో ఏంటంటే ప్రతిదీ స్టెప్ బై స్టెప్ స్ట్రాటజీస్ కానీ ఇవన్నీ ఎలా ఫార్మ్ అయితుంది. బేసిక్ ప్రైస్ యాక్షన్ నుంచి స్టార్ట్ చేసి ఐసీటీ, ఎస్ఎంసీ అన్ని కవర్ అయిపోతుంది. దీంతో పాటు మీకు ఏంటంటే పర్ఫెక్ట్ స్ట్రాటజీ అనేది ఫార్మ్ అయితుంది. దీంతో పాటు మీకు ఇండికేటర్స్ ఏది యూజ్ చేయాలి అంటే పర్ఫెక్ట్ ఫస్ట్ ఏంటంటే ప్రైస్ యాక్షన్, ఎస్ఎంసీ, ఐసీటీ అయిపోయాక తర్వాత ఇండికేటర్ దానికి సపోర్టివ్‌గా మనం నేర్చుకున్న దానికి సపోర్టివ్‌గా. సో, ఇలా మీకు ఏంటంటే ఎలా స్ట్రాటజీ బిల్డ్ చేయాలో నేర్పిస్తాము. సో దోస్ హూ వాంట్ టు లెర్న్ మోర్ డీపర్ యూ కెన్ జాయిన్ అవర్ క్లాసెస్. యూ కెన్ జాయిన్ అవర్ కోర్స్. సో, ఎవరికైతే మార్కెట్ సెక్షన్‌లో డౌట్ ఉందో ఐ హోప్ మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నా. మీకు ఇక్కడ ఏందంటే మార్కెట్ స్ట్రక్చర్ పైన ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను మీకు సపోర్ట్ చేస్తాను. అండ్ దోస్ హూ ఆర్ న్యూ టు అవర్ ఛానల్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.